నమస్తే ఆల్. సాయి పల్లవి వర్సెస్ కాజల్ అగర్వాల్, సీతమ్మ వర్సెస్ మండోదరి. ఇదే లొల్లి ఇప్పుడైతే మన నెట్టింట్లో జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు అండ్ యూట్యూబ్ కావచ్చు, ఎక్కడ చూసినా అని చెప్పి ఇదే లొల్లి. వీళ్ళు సాయి పల్లవికి ఎట్లా సీతమ్మ పాత్ర ఇస్తారు, కాజల్ అగర్వాల్కి ఎట్లా మండోదరి పాత్ర ఇస్తారు. కాజల్ అగర్వాలే అందంగా ఉంది, కాదు కాదు ఈమెనే అందంగా ఉంది. అందం అనేది పక్కన పెట్టండి. అసలు రామాయణాన్ని చదివితే మీకు తెలుస్తది. ఎందుకు అంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ చేస్తుండ్రు. వాళ్ళ బుద్ధి ఎట్లుందో మనకు అనవసరం. వాళ్ళు ఆ క్యారెక్టర్ చేస్తుండ్రు, అంతవరకే చూద్దాం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ ఆమె బాగా చేయకపోతే అప్పుడు తిడదాం ఆమెను. అంతేగాని పాత ఎప్పుడో 5, 6 ఏళ్ల కింద మాట్లాడిన క్లిప్‌ని పట్టుకొని వచ్చి ఇప్పుడు అదే రుద్ది, అదే రుద్ది, అదే రుద్ది అంత ఒక హ్మ్. ఒక మన కావ్యాన్ని, రామాయణం అనే కావ్యాన్ని అద్భుతంగా ఈ రోజుల్లో ఫిఫ్త్ జనరేషన్‌లో గూడా మనకు బాలీవుడ్‌లో మంచి నిర్మాత ఇస్తుండు మనకు. ఇచ్చినప్పుడు దాన్ని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. అంతేగాని ఆమెను పెట్టొద్దు, ఈమెను పెట్టొద్దు అంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్‌ని తీసేసిండ్రు అని కూడా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. సో, ఎందుకంటే అంత రచ్చ రచ్చ లొల్లి లొల్లి చేస్తారు. నిజానికైతే సీతమ్మ అందంగా ఉంటదా? మండోదరి అందంగా ఉంటదా? అనేది అసలు టాపికే లేదు. ఎక్కడ మనకి రామాయణం మొత్తం చదివినా గాని అందం గురించి లేదు. ఒక్క చోట అరణ్యకాండలో మండోదరి అంటదన్నమాట. రావణుడు చనిపోయిన తర్వాత ఆ శవం దగ్గరికెళ్ళి, "నాకేం తక్కువైంది? నేను గూడా సీతమ్మ కన్నా అందంగా ఉంటా. ఆమె కన్నా బుద్ధివంతురాలిని, గుణవంతురాలిని. నన్ను వదిలేసి ఆమెనెందుకు చూసినావురా" అని చెప్పేసి ఏడుస్తదన్నమాట. సో, అక్కడ ఒక్కటే దగ్గర సీతమ్మ అందాన్ని వర్ణించిండు. అంటే మండోదరి పాత్ర వర్ణిస్తది. పాత్ర గూడా గాదు, మండోదరి. అట్లా అంటదన్నమాట. అట్లనే సీతమ్మ అందంగుంది అని ఎవరు చెప్తారు రావణునికి? శూర్పణఖ చెప్తది. అంతేగాని ఎక్కడ గూడా వాల్మీకి సీతమ్మ అందంగుంది అని ఎక్కడ గూడా చెప్పలే. అట్లాగనే మండోదరి అందంగుందని ఎక్కడ చెప్పలే. ఈ 2 సార్లు మాత్రమే అందం గురించిన క్యారెక్టర్ వస్తది. అది ఫస్ట్ తెలుసుకోండి. అందం, అందం, అందం అని అనుడు గాదు. ఎందుకంటే మీకు ఒకసారి అది చదివితే మీకు అర్థమైపోతది. మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంది, రామాయణం వస్తుంది. అది మనం చూడాలి. సో, దాంట్లో ఏదైనా తప్పులుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం. అంతేగాని ఇప్పుడే ఆమె వద్దు, ఆమె చెయ్యొద్దు, ఆమె చెయ్యొద్దు అని ఎందుకు లొల్లి? అచ్చింది లేదు, పోయింది లేదు. దయచేసి ఆ ట్రోలింగ్స్ ఆపేద్దాం. ఫస్ట్ మనకి రామాయణం రిలీజ్ కావాలి. అది 'రణబీర్ కపూర్‌తో' వస్తుంది. 'రణబీర్ కపూర్' ఆ క్యారెక్టర్స్ చేసిండు. సో, నువ్వు ఇండస్ట్రీ మొత్తం జల్లెడబట్టి లెంకినా సరే మంచి హీరో అనేటోళ్ళు ఎళ్ళరు. ఎందుకంటే ఏదో ఒక టైంలో వాళ్ళు బ్యాడ్ క్యారెక్టర్ చేసే ఉంటారు. అవునా కాదా? సో, దయచేసి ట్రోలింగ్స్ ఆపేద్దాం. రామాయణాన్ని మనం అది రిలీజ్ కానిద్దాం. సినిమాని ఆస్వాదిద్దాం. ఎందుకంటే మంచి కోట్ల బడ్జెట్‌తో తీస్తుర్రు కాబట్టి మంచి మంచి మనకి లొకేషన్స్ కావచ్చు, మంచి మంచి గ్రాఫిక్స్ వాడి అద్భుతంగా వస్తది ఆ సినిమా పుటౌట్. అందుకని చెప్పేసి దయచేసి ఈ ట్రోలింగ్స్ అయితే ఆపేద్దాం. మళ్ళీ ఇంకొకటి ఏందంటే మీకు చెప్తున్నా, పంచ మహాపతివ్రతలలో 5గురు ఉంటారు. అందులో సీతమ్మ ఉంటది, మండోదరి ఉంటారు. ఇద్దరు మహాపతివ్రతలే. అది మీరు తెలుసుకోవాలి. సరేనా? ఎవరిని ఒక్కళ్ళనన్నా సరే ఇద్దరినన్నట్టే వస్తది. మనకి రాముడు దేవుడు కాబట్టి సీతమ్మ దేవత అయింది. రావణుడు రాక్షసుడు కాబట్టి మండోదరిని మనం పూజలిస్తలేం. కాకపోతే ఇద్దరు గూడా మహాపతివ్రతలే. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. దీని మీద గూడా తిట్టేటోళ్ళు తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. బట్ మీరు మాట్లాడే ముందు, ఒక్కటికి 10 సార్లు నేను చెప్తున్నా, రామాయణాన్ని చదవండ్రి. చదివిన తర్వాత మీకు ఓకే. దాంట్లో మీకు అప్పుడు అనిపిస్తే మాట్లాడరు. మీరెప్పుడు రామాయణం చదవరు, చూడరు, కనీసం వినరు. ఏం లేదు. మాట్లాడేద్దాం. ఇక్కడ పెట్టుకొని మాట్లాడేద్దాం అని చెప్పి మాట్లాడతారు. దయచేసి ఒకసారి చదివి అప్పుడు ఈ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడండి. మళ్ళీ పాత్ర అంటే ఇది పాత్ర అంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తుండ్రు కాబట్టి దాన్ని పాత్ర అని అంటారు. ఇప్పుడు మామూలుగా మనం రామాయణం గురించి మాట్లాడుకుంటే మన దేవుడు, మన ఒక దాని లెక్క మాట్లాడతాం. ఒక సినిమాలో తీస్తే క్యారెక్టరే అంటారు గదా! అట్లా అనుడు గూడా తప్పే ఉంది. ఏది మాట్లాడినా గాని ఏదో ఒక రుద్ది తిట్టుడు. కరెక్ట్‌గా తెలిసిన వాళ్ళు ఎవరు తిట్టరు. తెలనోళ్ళు, చదవనోళ్ళు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటోళ్ళు మాత్రమే తిడతారు. దయచేసి మీరు ట్రోలింగ్స్ ఆపేసి సినిమాని ఫస్ట్ రిలీజ్ కానిద్దాం. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. జై శ్రీరామ్.